కడుకుంట్ల గ్రామ స్వరాజ్య పాదయాత్ర సభకు అధ్యక్షత వహించిన సూర్యప్రకాష్ మహారాజ్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి హరిత బాలకృష్ణ గారు సర్పంచ్ గారికి, చంద్రయ్య గారికి, గౌరీ శంకర్ గారికి, శివసాగర్ అడ్వకేట్ గారికి, ఇంకా ఈ సభలో పాల్గొంటున్న ఈ గ్రామ ప్రజలందరికీ, నాతో నడుస్తున్న కాలినడక బృందానికి, డిఎస్పి నాయకులందరికీ, అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈరోజు 10,000 కిలోమీటర్ల కాలినడకన నడుస్తున్నాం. 10,000 కిలోమీటర్ల కాలినడకకు స్వరాజ్య పాదయాత్ర అని ఒక నామకరణం చేయడం జరిగింది. స్వరాజ్య పాదయాత్ర అంటే మనల్ని మనం పరిపాలించుకోవడము అని అర్థం. స్వరాజ్యం అంటే మన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం. మన స్వరాజ్యము ఏర్పాటు చేసుకోవడానికి మరి ఇది మన స్వరాజ్యం కాదా? కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇది మన స్వరాజ్యం కాదా? మన స్వరాజ్యమే అయితే మనందరం సుఖ సంతోషాలతో, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, నిండు నూరేళ్ల ఆయుష్తో సంతోషంగా ఏమైనా జీవిస్తున్నామా? మీరు మాట్లాడితే నేనింటా. మనమేమి లేవు. పుట్టెడు దుఃఖంతో, కష్టాలు కన్నీళ్లతో, భూమి లేక, ఆరోగ్యం లేక, చదువులు లేక, చేతి నిండా పని లేక, ఇల్లు లేక, పైగా అవమానాలతో, ఆక్రందనలతో, ఆకలితో, అనేక మంది చేత దోపిడీకి గురవుతూ, అవమానాల పాలవుతూ బతుకుతున్నాం. ఇది స్వరాజ్యంలో జరగకూడదు కదా, మన రాజ్యంలో జరగకూడదు కదా, మన ఇల్లు లాంటి మన రాజ్యంలో జరగకూడదు కదా. స్వరాజ్యము అంటే స్వర్గంలాగా ఉండాలి రాజ్యం. ఒక తల్లి బిడ్డల్ని ప్రేమించినట్టుగా ఉండాలి స్వరాజ్యం అంటే. ఒక తల్లి వండి పెట్టి అందరికీ ప్రేమతో పంచినట్టుగా ఉండాలి స్వరాజ్యం అంటే. కానీ ఇది కాదు. ఈ స్వరాజ్యంలో మనకి భూమి లేదు, ఈ స్వరాజ్యంలో మనకి ఇల్లు లేదు, ఈ స్వరాజ్యంలో మనకి చేతి నిండా గౌరవంగా పని చేసుకోవడానికి పని లేదు. మన బిడ్డల్ని అత్యద్భుతంగా చదివించుకొని అమెరికా, యూరోప్ దేశాలకు పంపి ఆ బిడ్డలు మనకి తిరిగి డబ్బు పంపించే అంత గొప్ప చదువులు చదివించడానికి బంగారం లాంటి బడి లేదు. మనకు ఒంట్లో బాగలేకపోతే చూయించుకోవడానికి హాస్పిటల్ లేదు. కనీసం మానవుడు బతకడానికి 5 కావాలి. ఈ 5 లేనిది ఇది రాజ్యం ఎట్లయితే? ఇది స్వరాజ్యం ఎట్లయితే? మానవ మర్యాదలు ఏమైనా దొరికినాయా? ఇక్కడ లేవు. గౌరవం ఏమైనా దొరికిందా? లేదు. గౌరవం లేదు, మానవ మర్యాదలు లేవు, ఒక మనిషి గౌరవించే రాజ్యంగా లేదు. సర్వం లేని ఈ చోట దీన్ని స్వరాజ్యం అని అనలేం కదా. ఈ రాజ్యం ఎవరిదో? పరుల రాజ్యం ఇది. ఈ రాజ్యం ఎవరిదో? ఇది దొరల రాజ్యం, మనల్ని దోపిడీ చేసే వాళ్ళ రాజ్యం. ఇది తెలంగాణలోనే ఉందా? దేశంలో ఉన్న 6 లక్షల గ్రామాల్లో ఇదే బతుకు మనది. తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాల్లో ఇదే బ్రతుకు. తెలంగాణ రాకముందు ఇదే బ్రతుకు, వచ్చినాక ఇదే బ్రతుకు. మేము ఒక పార్టీని అనట్లే, మనల్ని అన్ని పార్టీలు దోపిడీ చేస్తున్నాయి, అన్ని పార్టీలు మనల్ని మోసం చేస్తున్నాయి,
ఏ పార్టీ మనకి భూమినివ్వలే, ఇల్లునివ్వలే, గౌరవాన్ని ఇవ్వలే, బిడ్డలు చదువుకోవడానికి బడినివ్వలే, చేతి నిండా పనివ్వలే. అన్ని పార్టీల మోసాలు పాపాలు ఇందులో ఉన్నాయి. ఎవరిని ఒక్కళ్ళు నిందించేది కాదు ఇది. అన్ని పార్టీలు దోషులే ఇందులో. మన గంప గుత్తుగా మన ఓట్లన్నీ దొంగిలించి మనకి మాయమాటలు చెప్పి మనల్ని మోసం చేసి డబ్బుకి, సారాకి, మాంసానికి, వీటన్నింటికి మన ఓట్లని కొనుగోలు చేసి మనకి ఇక్కడ రాజ్యంలో స్థానం లేకుండా, చోటు లేకుండా చేస్తున్నారు. మనకిక్కడ భూమి లేదు. పారిశ్రామికవేత్తలకి, భూస్వాములకి, పెద్ద పెద్ద వాటికి ఇక్కడ భూమే తప్ప సగటు మనిషి బతకడానికి భూమి లేదు. మరి ఇవన్నీ లేని దగ్గర ఇది ప్రజాస్వామ్య దేశమా? ఇది భారత రాజ్యాంగ దేశమా? ఇది పార్లమెంటరీ దేశమా? ఇది స్వాతంత్ర దేశమా? అందుకని మనమేమంటున్నాం, మనల్ని స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసుకోమని, మనందరికీ ఓటు హక్కు కావాలని, మనందరి తరఫున 75 ఏళ్ల క్రితం డాక్టర్ అంబేద్కర్ యుద్ధం చేసి ఏనాటికైనా నా ప్రజలు సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు, ఈ పెద్ద పెద్ద జమీందారులు, ఈ జాగీర్దారులు, ఈ మహారాజులు, ఈ భూస్వాములు, ఈ అగ్రకులాల నుంచి బయటకు వచ్చి మన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారు, సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటారని మనందరి తరఫున యుద్ధం చేసి అంబేద్కర్ ఆనాడు ఓటు హక్కు తీసుకొచ్చి పెట్టిండు. మనకి ఓటు హక్కు ఉత్తగరాలే. ఈ దేశ జమీందారులు, అగ్రకుల దొరలు అందరూ డాక్టర్ అంబేద్కర్ మనకు ఓటు హక్కు కావాలని పోరాటం చేస్తుంటే ఈ లేబర్ జనానికి, ఈ జనానికి ఓటు హక్కు ఎందుకు అని మనకి అడ్డం తిరిగారు ఈ జమీందారులంతా. ఏమని అడ్డం తిరిగారు? అగ్రకులాలు ఓటు కావాలంటే 100 ఎకరాల భూమి ఉండాలి, ఓటు కావాలంటే కోట్ల రూపాయల డబ్బు ఉండాలి, ఓటు కావాలంటే బాగా చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి, ఆ 3 అర్హతలు ఉంటేనే ఓటు ఇవ్వమని ఈ జమీందారులు యుద్ధం చేశారు. ఎవరి మీద యుద్ధం? అంబేద్కర్ మీద. అంబేద్కర్ ఓటు కావాలంటే భూమి అవసరం లేదు, ఓటు కావాలంటే చదువు అవసరం లేదు, ఓటు కావాలంటే కోట్ల రూపాయల డబ్బు అవసరం లేదు, మనిషి ఉంటే చాలు అతనికి ఓటు ఇవ్వండి అని మనందరికీ ఓటు హక్కు తీసుకొచ్చాడు అంబేద్కర్. కానీ ఈ ఓటు చరిత్ర ఎవరూ చెప్పరు. ప్రధానమంత్రి చెప్పడు, కలెక్టర్ చెప్పడు, ముఖ్యమంత్రి చెప్పడు, మంత్రి చెప్పడు. మనందరికీ ఓటు రాకుండా అడ్డుపడ్డారమ్మా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద దొరలు, అగ్రకులాలంతా. కానీ మనకు ఓటు హక్కు కావాలని అంబేద్కర్ ఆనాడు యుద్ధం చేసి మనందరికీ వయోజన ఓటు హక్కు తీసుకొచ్చాడు. ఆ ఓటు హక్కుని భారత రాజ్యాంగంలో ప్రవేశపెట్టి మనందరికీ ఓటు అనే ఆయుధాలు ఇచ్చాడు మన చేతి. ఎందుకు ఇచ్చిండు? ఏనాటికైనా మనం రాజ్యాన్ని స్థాపించుకుంటామేమో, ఈ దొరల నుంచి, అగ్రకులాల నుంచి బయటకు వచ్చి మన రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకుంటామేమో అన్న ఆశతో అంబేద్కర్ మనకు ఓటు హక్కు తీసుకొచ్చి పెట్టిండు. కానీ ఆ ఓటుని ఈరోజు మనం అమ్ముకుంటున్నాం. అంబేద్కర్ ఆనాడు మనందరికీ చదువుకునే అవకాశాన్ని కల్పించాడు. అంబేద్కర్ రాజ్యాంగంలో మనందరి పేర్లని ప్రభుత్వంలో రాసి పెట్టిండు. మన పేర్లని ప్రభుత్వంలో రాసిండు. మనందరికీ ఓటు హక్కు ఇచ్చాడు. మనందరికీ బ్రతకడానికి అవకాశం, భావ ప్రకటన స్వేచ్ఛ అవకాశం, ఏదైనా మాట్లాడే అవకాశం, 10 మందిలో భూమి మీద తిరిగే అవకాశం. ఆయన భారత రాజ్యాంగం ద్వారా మనందరి పేర్లని గవర్నమెంట్లో ఉంచబట్టే మనకి ఈరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎంతో కొంత బాగుపడుతున్నామంటే, మనకి రేషన్ కార్డు వచ్చినా, ఆధార్ వచ్చినా, ఓటు హక్కు వచ్చినా, ఇల్లు వచ్చినా, బిడ్డలు చదువుకుంటున్నా, స్కాలర్షిప్లు వచ్చినా, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎలాంటి రిజర్వేషన్లు వచ్చినా, మన జీవితంలో ఏదైనా మంచి జరిగితే ఆ మంచికి కారణం ఒక్క భారత రాజ్యాంగమే తప్ప ఏ రాజకీయ నాయకుడు కారణం కాదు, ఏ అగ్రకుల రాజకీయ నాయకుడు కారణం కాదు. ప్రధానమంత్రి కాదు, కేంద్ర మంత్రులు కాదు, కలెక్టర్ కాదు, ముఖ్యమంత్రి కాదు, మంత్రులు కాదు, ఎమ్మెల్యేలు కాదు, తహసీల్దార్ కాదు, కలెక్టర్ కాదు, ఎంఆర్ఓ కాదు. అన్ని రాసి రాజ్యాంగంలో ఆ రాజ్యాంగం చెర్నకోల తీసుకొని వెంటబడబట్టే మన ఇంటికి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పేర్లు రాసుకోవడం, మీకేమైనా పెన్షన్ వచ్చిందా అని అడగడం,
ఓటు రాసుకోవడం, హాస్పిటల్లో బిడ్డ పుట్టగానే పేరు రాసుకోవడం, ఇవన్నీ ఎక్కడి నుంచి అనుకుంటారు? బిడ్డ పుట్టగానే ప్రభుత్వం ఎందుకు రాసుకుంటుంది? మా ప్రజల తలకాయ కూడా లెక్క పెట్టి గవర్నమెంట్లో మా వాళ్ళ పేర్లు కూడా రాయండి, ఈ భూమి మీద ఉన్న సంపదలో మా వాళ్ళకు కూడా పంచండి అని రాజ్యాంగం, గణతంత్ర రాజ్యాంగంలో అది రాయబట్టి మన పేర్లు కూడా ప్రభుత్వంలో వచ్చినాయి. లేకపోతే మనల్ని ఎవడన్నా లెక్క చేసేటోడా? మన ఇంటికి వచ్చేటోడా ఎవడన్నా? ఓటు కోసం మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, గవర్నమెంట్ ఆఫీసర్లు మన ఇంటికి వస్తున్నారు, బిడ్డ పుట్టగానే ప్రభుత్వం పేరు నమోదు చేసుకుంటుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రాజ్యాంగం అంబేద్కర్ రాయబట్టి. మరి అలాంటి రాజ్యాంగం రాసి నా ప్రజలు ఈ రాజ్యాన్ని పరిపాలించి మీకు కావలసిన భూమిని, మీకు కావలసిన సంపదని, మీ బిడ్డలకు కావలసిన ఉద్యోగాలని, మీకు కావలసిన సర్వ సంపదల్ని మీ రాజ్యంలో తయారు చేసుకోండి. అప్పుడు మాత్రమే మన రాజ్యంలోనే ఈ సాధ్యమైతే తప్ప ఈ దొరలు, జమీందారులు, అగ్రకులాలని సింహాసనం మీద కూర్చోబెడితే వాడు ఏమీ మనకు చేయడు. ఎందుకంటే మనం నిటారుగా గట్టిగా నిలబడితే మనకి భూమి వచ్చినా, ఇల్లు వచ్చినా, ఉద్యోగం వచ్చినా, హాస్పిటల్ వచ్చినా మనం మంచిగా తయారవుతాం. మనం మంచిగా తయారైతే మనం బలపడతాం. బలపడితే మనం చెయ్యి దాసం. చెయ్యి దాసకపోతే అప్పుడేంటి? మనం వాళ్ళ మాటేనం. ఎప్పుడు వాళ్ళని చెయ్యి దాసి మనకు బియ్యమో, నూకలో, బిస్కెట్లో అడిగితే వాడు ఇస్తూ ఉంటే మనం తీసుకోవాలి. వాడు ఇస్తూ ఉంటే మనం తీసుకోవాలి. అంబేద్కర్ ఏమన్నాడంటే, ఆ ప్రభువు ముందు నిలబడి ఎన్ని సంవత్సరాలు, ఎన్నేళ్ళు అడుగుతావు, ఆ ప్రభువునే సింహాసనం నుంచి తొలగించి ఈ పేదవాడు పోయి అక్కడ కూర్చోవాలని భారత రాజ్యాంగం రాసిండు అంబేద్కర్. మనమే సింహాసనం మీద కూర్చోవాలని. కానీ మనం సింహాసనం వదిలిపెట్టినాం. అయ్యా నాకు రేషన్ కార్డు కావాలా, అయ్యా నాకు కంట్రోల్ బియ్యం కావాలా, అయ్యా మాకు అది కావాలా, ఇది కావాలా, పెన్షన్ కావాలని అడుగుతున్నాం. కానీ స్వరాజ్య పాదయాత్ర ఏమంటుందంటే, పెన్షన్ అడిగే నోటి నుంచే, ఆ గొంతు నుంచే, స్కాలర్షిప్లు అడిగే ఆ గొంతు నుంచే, పెన్షన్లు అడిగే వాళ్ళు, రేషన్ కార్డు అడిగే వాళ్ళు, బియ్యం అడిగే వాళ్ళు, గవర్నమెంట్ నుంచి అది కావాలి, ఇది కావాలని అడుగుతున్న మనము అడగకుండా ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్న ఆలోచన తెప్పించడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర. కానీ మనం అన్నీ అడుగుతున్నాం. కానీ మనం అడగడానికి ఎవరి దగ్గరికి పోయి అడుగుతున్నామో ఆ అడిగే సింహాసనం దగ్గరికి పోయి అడుగుతున్నాం. కానీ అక్కడ కూర్చొనేది ఎప్పుడు? దేశమంతా నిర్మాణాలు చేస్తున్నారు, దేశమంతా కట్టడాలు కడుతున్నారు, ఇల్లు, పిల్లలు, జల్లా మొత్తం పోతారు దేశం మీదకి కట్టడానికి. దేశ సంపదలో, భారతదేశంలో సంపద నిర్మాణం అయితే అది నదుల మీద ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, కాలువలు తవ్వడం కానీ, టెలిఫోన్ వైర్లకు బొంబాయి మొత్తం గుంటలు తవ్వడం కానీ, ఈ దేశంలో నదుల మీద కట్టే ప్రాజెక్టులతో సహా, రోడ్లతో సహా, భవనాలతో సహా, కంపెనీలతో సహా ఈ దేశంలో జరిగిన ప్రతి కట్టడంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అణగారిన కులం వాడి యొక్క రక్తము, మాంసము, చెమట ఉన్నది అందులో. ఒక సగర కులస్తులు, ఒక ఉప్పర కులస్తులు, ఒక మాదిగ కులస్తులు, అనేక రకాల అణగారిన కులాలు దేశమంతా పోయి కట్టడాలు కడుతున్నారే. కానీ ఏనాడైనా మన ఓట్లతో రాజ్యానికి వద్దామని అనుకున్నావా? ఏనాడైనా ఒక కుమ్మరాయన సింహాసనం మీద కూర్చోవాలని అనుకున్నాడా? ఓ చాకలైన ఎందుకు పరిపాలించకూడదు ఈ దేశాన్ని అని అనుకున్నాడా? అనుకోవటంలే. కానీ స్వరాజ్య పాదయాత్ర ఏం చెప్తుందంటే, వేల వందల సంవత్సరాలుగా బానిసలుగా బతికినాం మనం, 100 ఏళ్ళు బానిసలుగా బతికినాం. కానీ మనల్ని విముక్తి చేసిన స్వాతంత్రం ఏంటంటే, దేశానికి స్వాతంత్రం ఏమో కానీ ఈ దొరల చేతి నుంచి విడిపించే స్వాతంత్రం ఈ రాజ్యాంగం ఇచ్చింది మనకి. ఈ రాజ్యాంగం ఇచ్చినాక ఒక బట్టలు ఉతికే చాకలి తల్లికి ఓటుంటే, ఒక బట్టలు ఉతికే చాకలి తల్లికి ఓటుంటే ఆ ఓటు యొక్క విలువ 5 లక్షల కోట్ల రూపాయలున్న అంబానీ ఓటు విలువ రెండింటిని సమానం చేసిండు అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా. అంటే ఒక చాకలామ బట్టలు ఉతికే ఓటుకి ఎంత విలువనో 5 లక్షల కోట్ల రూపాయలు ఉన్న అంబానీ ఓటు విలువ, నీ ఊర్లో ఉన్న రెడ్డి గారి ఓటు విలువ సమానం చేసి పారేసిండు అంబేద్కర్. అంటే ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకి ఒకే విలువ. అంటే మనందరినీ
ఒకే సమానంగా దొర లేడు, జమీందారు లేడు, మాదిగా లేడు, చాకలాయన లేడు, మనందరి ఓటుని ఒకే విలువగా తయారు చేసి మీ రాజ్యాన్ని తెచ్చుకోమని చెప్పాడు అంబేద్కర్. మరి ఒక్కొక్క కులం తెచ్చుకున్న తెలంగాణ, సాధించుకున్న దేశం, బ్రిటిష్ వాళ్ళ నుంచి ఈ దేశాన్ని సాధించుకున్నాం, ఆంధ్ర వాళ్ళ నుంచి తెలంగాణను సాధించుకున్నాం. బాగా అర్థం చేసుకోండి. మనం రోజు టీవీ సీరియల్ చూడటం, ముచ్చట్లు పెట్టడమే కాదు, ఈ లోక జ్ఞానం లేకపోబట్టే మనం మోసపోతున్న రోజు. ఒకప్పుడు ఈ దేశాన్ని బ్రిటిష్ వాడు పరిపాలించిండటమ్మా. వాడి మీద యుద్ధం చేసి ఈ దేశాన్ని బయటికి తీసుకొచ్చారు, బాగానే ఉంది. వాడి నుంచి ఇడిపించి ఈ దేశాన్ని తీసుకొచ్చినాక ఈ దేశంలో మళ్ళీ ఎవడు పరిపాలించిండు? ఊళ్ళో మనల్ని ఎవడు దోపిడీ చేస్తున్నాడు, మండలంలో ఎవడు దోపిడీ చేస్తున్నాడు, నియోజకవర్గంలో ఎవడు దోపిడీ చేస్తాడో మనల్ని, జిల్లాలో ఎవడు దోపిడీ చేస్తాడో, రాష్ట్రంలో ఎవడు దోపిడీ చేస్తాడో, మనల్ని దోపిడీ చేసేవాడే మళ్ళీ రాజ్యానికి వచ్చిండు బ్రిటిష్ వాడిని ఎల్లగొట్టి. ఆంధ్ర వాళ్ళ నుంచి తెలంగాణని పట్టుకొచ్చారు, ఆంధ్ర వాళ్ళని ఎల్లగొట్టి తెలంగాణని సపరేట్ చేశారు. మరి తెలంగాణను సపరేట్ చేసి కూడా తెలంగాణలో మనల్ని ఎవడు దోపిడీ చేస్తాడో ఆ దోపిడీ చేసేవాడే మళ్ళీ రాజ్యానికి వచ్చాడు. మరి తెలంగాణని ఇడిపించారు కదా. మరి తెలంగాణని ఇడిపించినాక సబ్బండ కులాలు ఉన్నాయి కదా, ఓ సాగలాయన, ఒక మంగళాయన, ఒక గౌండ్లాయన, ఒక యాదవుడు, ఒక ముదిరాజు, ఇన్ని కులాలు ఉన్నాయి కదా. ఇన్ని కులాలను తెలంగాణ కోసం కొట్లాడినాం కదా. మరి ఇన్ని కులాలు రాజ్యానికి రావద్దా? మరి ఎందుకు రావద్దు? 30 నుంచి 40 లక్షల మంది గొల్లోళ్ళు ఉన్నారు, 30 నుంచి 40 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు, 30 నుంచి 40 లక్షల మంది యాదవులు ఉన్నారు, 30 నుంచి 40 లక్షల మంది గౌండ్లోళ్ళు ఉన్నారు, 30 నుంచి 40 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు, 40 లక్షల మంది మాదిగ వాళ్ళు ఉన్నారు, 10 లక్షల మంది చాకలోళ్ళు ఉన్నారు, 8 లక్షల మంది మంగళోళ్ళు ఉన్నారు. ఒక్కొక్క కులము 5 లక్షల నుంచి 50 లక్షల దాకా ఉన్నారు. 3% రెడ్లు లేరు, 1% రావులు లేరు, 1% లేని వాళ్ళు, 5% లేని వాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే 50 లక్షలు, 40 లక్షలు, 30 లక్షలు ఉన్న జాతులు మాత్రం బిచ్చగాళ్ళలాగా వాళ్ళ దగ్గర దొరల దగ్గర పోయి అడక్క తింటున్నారు. ఒక సింగపూర్ దేశం ఎంత జనాభా, ఆ దేశం ఎంత ఉంది? మహబూబ్ నగర్ జిల్లాలో ఒక 1/4 లేదు ఈ దేశం. 1 కోటి మంది జనం లేరాడా? ముద్రాజోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు, యాదవులు, గౌండ్లోళ్ళు, మాదిగోళ్ళు కలిపితే ఎంతనో సింగపూర్, థాయిలాండ్, కొరియా దేశాలు అంతా. వాళ్ళు ప్రపంచానికి ఆదర్శమై కూర్చున్నారు. వాళ్ళు రోడ్లు తయారు చేసుకుంటే అందమైన రోడ్ల కాడ ఈ ఎదవ సినిమాలు పోయి ఆ రోడ్ల మీద షూటింగ్లు చేస్తారు, ఆ రోడ్ల మీద. మరి ఈ రాజ్యం మనకేమిచ్చిందమ్మా? 365 రోజులు, 1000 సంవత్సరాలు మనం పోయి ఏమే అని పిలిస్తే ఏమే అని మాట పడ్డాం, ఏమే అని తీసుకుపోయి వాళ్ళ భూములలో పని చేయించుకున్నారు మనల్ని. వాళ్ళ భూములలో పని చేయించుకొని ఏం పని? పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎండలో, వానలో, చలిలో, ఎప్పుడో పొద్దున తెల్లారుదాన పోయి రాత్రి పూట మబ్బులో పోయి రాత్రి రావడం. ఈ పనులు 1000 సంవత్సరాలు చేసినాం కదా. దేశాలు తిరిగి వస్తారు కదా. ప్రతి దేశంలో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి, ప్రతి దేశంలో ఈ దొరలు పోతారు కదా. నేను అడుగుతున్నానమ్మా, అన్ని దేశాల్లో ఆడవాళ్ళు ఈరోజు ఇంట్లో కూర్చొని కంప్యూటర్లు తయారు చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని చదువురాని ఆడవాళ్ళు టీవీలు తయారు చేస్తున్నారు, ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్లు తయారు చేస్తున్నారు, వాచ్లు తయారు చేస్తున్నారు, మనం వాడే అన్ని వస్తువులు ఇంట్లో కూర్చొని తయారు చేస్తున్నారు. ప్రతి ఇంట్లో ప్రతిరోజు 5,000 రూపాయలు సంపాదించుకుంటున్నారు ప్రతి ఆడ మనిషి. వేరే దేశాల్లో, చైనాలో, అమెరికాలో, పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న ఆసియా దేశాల్లో ఈ పని చేస్తుంటే మన ఆడవాళ్ళు, ఈ దేశంలో 25 కోట్ల మంది ఆడవాళ్ళు మన ప్రజలు భూములల్లో 10 రూపాయలకి, 20 రూపాయలకి, 50 రూపాయలకి గిన్ని గింజలకు పనిచేస్తున్నారు దేశంలో. మన స్త్రీలు ఒక ఇంట్లో కూర్చొని గౌరవంగా కూర్చొని అందరూ 10 మంది ఆడవాళ్ళు మంచిగా ముచ్చట చెప్పుకుంటూ అందరు కలిసి ఒక దగ్గర కూర్చొని టీవీ తయారు చేయలేరా? ఆ పని చెప్పడా? సోల్డరింగ్ చేసుకుంటా అవన్నీ ఒక ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇస్తే ఒక్కొక్క ఊరు నుంచి, ఈ ఊరు నుంచే 100 టీవీలు తయారు చేయొచ్చు మీరు నెలకి, 100 కంప్యూటర్లు తయారు చేయొచ్చు ఈ ఊరు నుంచి, 100,000 సెల్ ఫోన్లు తయారు చేయొచ్చు, 1000 వాచ్లు తయారు చేయొచ్చు. ఆ పని మనకిస్తే మన ఆడోళ్ళు తెలివి మీరి చేతికి డబ్బులు వచ్చి ఈ దొరలని మనం లెక్క చేయమని మనల్ని వాళ్ళ భూములలో పని చేయిస్తున్నారు. తెలియదా మాకు ఈ కథ? మనకి భూమిని పంచితే
ఆ భూమిలో మంచి నీటి వస్తున్న భూమి మనకిస్తే ఆ భూమి నుంచి మనం సిరి సంపదలు సృష్టించి ఆత్మగౌరవంగా బతికి దాంట్లో వచ్చే డబ్బులతో మన బిడ్డల్ని గొప్ప చదువులు చదివించుకొని మనం బలవంతులం అయితే వాడిని చేయి దాసి అడగమని మనకి భూమిని పంచట్లేదు. మన బిడ్డలకి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కట్టించి అమెరికా పోయేంత స్థాయిలో చదివిస్తే మన బిడ్డలు అమెరికా పోయి నెలకి ₹1,00,000 మనకు పంపితే వీడిని చేయి దాసమేమో అని మనకు ఆ బడి కట్టియట్లేదు. మనకు 1000 కోట్లు 100 కోట్లు పెట్టి మన బిడ్డలకి మనకి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ కట్టించి అందులో మంచి న్యూట్రిషన్ పౌష్టికాహారం పెట్టి మందులు ఫ్రీగా ఇచ్చి పరీక్షలు ఫ్రీగా చేసి వైద్యం మంచిగా చేసి మంచి హాస్పిటల్ కట్టిస్తే మనం ఆరోగ్యాలు మంచిగా తయారై వాళ్ళని లెక్క చేయమని మనకు హాస్పిటల్ కట్టియట్లేదు. పెద్ద పెద్ద హాస్పిటల్కి పోవాలా, ఒకడికి ఒంట్లో బాగాలేకపోతే హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో మనకు ఒక్క మనిషికి బాగాలేకపోతే కొంప మొత్తం నాశనం అయిపోవాలి. ఉన్న అర్ధ ఎకరం అమ్ముకోవాలా, కొంప కుదవ పెట్టాలా, ఒకడి కోసం ఇంకో 4 చావాలా. ఒక హాస్పిటల్ లేకపోయే, ఒక భూమి లేకపోయే, చేతి నిండా పని లేకపోయే, ఏమిటి ఆగరాదమ్మా. మరి ఈ రాజ్యం ఎవరిది? అదే మనం ప్రశ్నిస్తున్నాం. మనము ఓట్లేసే వాళ్ళమేనా? నీ భూమిలో పని చేయడానికి పనికొస్తాం, నీ ఇంట్లో పని చేయడానికి పనికొస్తాం, మీకు రోడ్లు వేయడానికి పనికొస్తాం, మీకు భవనాలు కట్టడానికి పనికొస్తాం, మీకు ప్రాజెక్టులు కట్టడానికి పనికొస్తాం, మీకు అన్ని పనులకి మేము పనికొస్తాం. కానీ రాజ్యం చేయడానికి మేము పనికిరామా, సింహాసనం మీద కూర్చోడానికి పనికిరామా అని అడుగుతున్న స్వరాజ్య పాదయాత్ర ఈ మాట అడుగుతున్నది. మహమ్మద్ ప్రవక్త గొర్రెలు గాయలేదా? యేసుక్రీస్తు గొర్రెలు గాయలేదా? ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద తత్వవేత్తలు గొర్రెలు కాసిన వాళ్ళే. గొర్రెలు కాసే గొల్లాయన ముఖ్యమంత్రి కావద్దా? గొర్రెలు కాసే గొల్లాయన దేశాన్ని పరిపాలించవద్దా? చాకలోళ్ళు సింహాసనం మీద కూర్చోవద్దా? మంగళోళ్ళు రాజ్యాన్ని ఏలొద్దా? మహేంద్రులు రాజ్యాన్ని ఏలొద్దా? ఈ చిన్న చిన్న కులాలు రాజ్యాన్ని ఏలొద్దా? గౌండ్ల ఆయన మంత్రి, ముఖ్యమంత్రి, దేశాన్ని పరిపాలించే నాయకుడు కావద్దా? అణగారిన కులాలు ఓట్లేయాల, మనం ట్యాక్సులు కట్టాలా, మనం తాగి సారాలు తాగితే ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రతి సంవత్సరం ₹1,000 కోట్ల తాగుడు తాగితే మన డబ్బులు గవర్నమెంట్కి పోతే ఆ గవర్నమెంట్ మనకి పెన్షన్లని పథకాలని ఇస్తుంటే నా దేవుడు అని మనం మొత్తుకుంటున్నాం. ఒక పార్టీ కాదు ఇది, ఏ పార్టీ వచ్చినా సారాముడే. ప్రతి పార్టీ ఆ ప్రభుత్వం రాగానే వాళ్ళకి డబ్బులు యాడ్ నుంచి వస్తాయని అనుకుంటారు. మీరు ఏమైనా ముద్రేస్తారు అనుకుంటారా? డబ్బులు తయారైతే అనుకుంటారా? కాదు. ప్రతి ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలించినాదే, టీఆర్ఎస్ పరిపాలించినాదే, బీజేపీ పరిపాలించినాదే, ఏ పార్టీ పరిపాలించినా ఈ అణగారిన లేబర్ మొత్తానికి కోట్ల మంది పనిచేసే వాళ్ళకి సారా అమ్మాలి. మనం రక్త మాంసాలు ఉడికించి సాయంత్రం ₹100 సారా తాగితే అందులో ₹60 గవర్నమెంట్కి కట్టాలి. ఇంతకన్నా ఘోరం ఏ దేశంలో ఉందా? కోట్ల మంది, ఒక్కసారి ఆలోచించండి అమ్మా, కోట్ల మంది రక్త మాంసాలు ఎండల ఉడికించి రోజు చేతులకి నెత్తురు చూసుకొని పనిచేసి ఒళ్ళంతా ఎముకలంతా బూడిద చేసుకొని పనిచేసి 400 300 ఇంటికి తీసుకుపోయి ఇవ్వకుండా అందులో ₹100-200 పెట్టి సార తాగితే అందులో ₹100కి ₹70 గవర్నమెంటే తీసుకుంటుంది అందులో నుంచి. ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి రాజ్యాలు ఉంటాయా దేశంలో? ప్రపంచంలో ఎక్కడైనా ఉంటాయా? అంటే ఒకడు కూలియోడు కష్టపడి రక్త మాంసాలు కరిగించుకొని ₹100 సంపాదిస్తే అందులో ₹70 దొంగతనం చేస్తుందా గవర్నమెంట్? ఆ ₹70 ఒక నెలకి 70 అంటే రోజుకి ₹70 ఖర్చు పెడతాం అంటే నెలకి ₹1,500. ఆ డబ్బులతో ఈ రాజ్యాల్ని పరిపాలిస్తాను. మనం తాగి పారేసిన డబ్బులతో ఈ రాజ్యాలు నడుస్తున్నాయి అమ్మా. ఇంతకన్నా ఏం చెప్పాలి? అన్ని పార్టీల పరిస్థితి ఇదే. ఎవడు ఎక్కువ కాదు తక్కువ కాదు, వీళ్ళే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ వీళ్ళే రాజ్యానికి వస్తారు. అందరూ ఒకటే, వీళ్ళు ఈ అగ్రకుల దొరలంతా ఒకటే. అందుకని మనకు ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు సమానమైన దోషులే మన కళ్ళ ముందు. అందుకనే ఈ బాధలన్నీ పోవాలంటే ఒక పార్టీ తిడితే అరే ఈయన మంచోడు, తెలంగాణకున్న మన గుణం ఏంది, ఒక దొరను తిడితే ఇంకో దొర దగ్గరకు పోదు, ఈయన తిడితే ఇంకోళ్ళ దగ్గరకు పోతే ఈయన మంచోడు ఆయన మంచోడే అంటాం. కానీ దొరలందరినీ పాతరేసి పేదవాడు సింహాసనం మీద కూర్చోవాలా, ఎస్సీ ఎస్టీ బీసీలు రాజ్యాన్ని వెళ్ళాలా. ఇది రావాల్సిన చైతన్యం, చేయాల్సినటువంటి పని.
అందుకని ఈ స్వరాజ్య పాదయాత్ర, ఈ మాటలు, ఈ ప్రశ్నలు, ఈ చైతన్యాన్ని అడుక్కుంటా ప్రయాణం చేస్తుంది గ్రామ గ్రామాన. ఒకటే మాట, ఇందులో తప్పెట్లయితుంది అంటున్నాం. ఒక మంచి హాస్పిటల్ గ్రామంలో ఎందుకు కట్టిరని అడుగుతున్నాం. గ్రామం అంతా సేవ చేస్తున్నాం కదా. ఊరును కట్టింది మేము, ఊర్లో భూములలో పనిచేసేది మేము, ఊరును కట్టింది మేము, ఊర్లో భూములలో పనిచేసేది మేము, రోజు 150 ఖర్చు పెడితే గవర్నమెంట్కి డబ్బులు కట్టేది మేము, ఓట్లేసేది మేము, ట్యాక్సులు కట్టేది మేము, దేశ సంపదలో మేము కష్టపడి పనిచేస్తే దేశం నడుస్తుంది. ఇన్ని పనులు చేసిన ఈ అణగారిన కులాలు ఊరిని ఏలొద్దా? ఊరిని పరిపాలించొద్దా? రాష్ట్రాన్ని పరిపాలించొద్దా? దేశాన్ని పరిపాలించొద్దా? రాజ్యానికి ఎవడు రావాలమ్మా? మీరు అనుకుంటున్న పెద్ద జ్ఞానం కావాలని. ఎదుటివాడి బాధలు చూసి మన కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి కదా. ఎదుటివాడి బాధను చూసి, ఎదుటివాడికి అన్యాయం జరిగితే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి చూసావు. ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చేటోడే సింహాసనం మీద కూర్చోవాలా. అది పరిపాలన అంటే. మనల్ని ఏడిపించేటోడు కాదు పరిపాలించేటోడు. మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి కదా, బాధలు చూసి వాడు ఈ దేశాన్ని పరిపాలించాలి. అట్లా కళ్ళల్లో నీళ్లు కార్చుకునే పేదల మనకు వస్తుంది దుఃఖం, మనకుంటుంది మానవత్వం, వాళ్ళకెందుకు ఉంటుంది మానవత్వం? అందుకని మనందరం ఏకమై, సంఘమై, సంఘటితమై మనందరం రాజ్యాన్ని ఏలడానికి, దేశాన్ని, గ్రామాన్ని పరిపాలించడానికే మనమందరం ఏకం కావాలనే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద వర్గాలైన మనమందరం ఈ రాజ్యాన్ని, దేశాన్ని, గ్రామాన్ని పరిపాలించాలన్న ఆలోచన కోసమే ఈ స్వరాజ్య పాదయాత్ర. మనకి రాజ్యంలో వాటా కావాలమ్మా, రాజ్యంలో భాగం కావాలా. ఒక చాకలి తల్లి, ఒక గౌండ్లాయన, ఒక మంగళాయన, ఒక కుమ్మరాయన వాళ్ళు అసెంబ్లీలోకి పోయి అడగాల. కుమ్మరాయన 10 మంది కుమ్మరులు అసెంబ్లీలోకి పోవాలా. పోయి మా కుమ్మరి కుండలన్నీ బూడిదైపోయినాయి, మేము మా కుండలన్నీ కొనేవాళ్ళు లేడు, మేము కుండలు తయారు చేసినా ఎవడు కొనట్లేదు, మేము కుండలు చేసినట్టుగా మా బతుకు లేదు, యువతల మాకు చదువులు లేవు అని ఒక కుమ్మరి చేసే, కుండలా చేసే ఆయన, ఒక బట్టలు వేసే పద్మశాల ఆయన అసెంబ్లీలోకి పోయి వాళ్ళ కులం బాధలు అక్కడ మాట్లాడుకోవద్దా? ఒక్కసారి గమనించండి. ఒక కుమ్మరి తన అసెంబ్లీలోకి పోయి తను వాదించి అక్కడ మెప్పించి ఒప్పించి తన బాధల్ని అక్కడ ఇప్పి తన తలరాతను మార్చుకోవడానికే అసెంబ్లీలోకి మనం పోవాలని రాజ్యాంగం రాసిండు అంబేద్కర్. అట్లా ఒక సాలైన, ఒక కుమ్మరైన, ఒక పద్మశాలైన అణగారిన కులాలన్నీ అసెంబ్లీలోకి ఆయా కులాల జనాభాని బట్టి ఎవరెంత కులమో వాళ్ళంత జనాభా ప్రకారం అసెంబ్లీలోకి, పార్లమెంటులోకి పోవాలి. 4% లేనోడు 40 మంది ఉంటారట అసెంబ్లీలో. తప్పు కాదమ్మా ఇది? మీరే చెప్పండి. మనం ఆడాడ పనులు చేసుకునేటప్పుడు మేస్త్రీలుగా పోతాం, వాటాలు వేస్తాం. నువ్వు ఇంతమంది, నీకు ఇంత పని చేసినావు, నీకు ఇంత రావాలని వాటా వేస్తాం కామ్మా. ఒకటే మాట, మనందరినీ పరిపాలించే రాజ్యం అసెంబ్లీ. ఆ అసెంబ్లీలో 100 సీట్లు ఉన్నాయి. 100 సీట్లల్లో 4% లేనోడు 40 మంది ఉంటారమ్మా అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా. ఇది న్యాయమా? 4% లేనోడు 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారట. 90% ఉన్న మనం, 70% ఉన్న మనం 10 మంది కూడా అందులో ఉండకూడదట ఎమ్మెల్యేలుగా. ఇది ఎంతవరకు అన్యాయం, ఎంతవరకు న్యాయం ఇది? అందుకని మనందరం ఈ పరిస్థితుల్ని గమనించి మనం స్వరాజ్య పాదయాత్ర ద్వారా ఈ రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి మనం ఎవడి మీద ఈర్ష్యపడట్లే, ఏ కులాన్ని మనం వ్యక్తిగతంగా తిట్టట్లే, ఏ పార్టీని తిట్టట్లే. మనం ఒకటే అడుగుతున్నాం, ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ రాజ్యంలో అన్ని కులాలకి ఈ రాజ్యంలో వాటా ఉండాలి, ప్రతి కులానికి ఈ రాజ్యంలో వాటా ఉండాలి. మేము కేవలం ఓట్లేసే వాళ్ళమే కాదు, రాజ్యాన్ని పరిపాలించే శక్తి కూడా ఉంది. కాబట్టి ఎవరెంత జనాభానా అంతమంది ఈ రాజ్యంలో మాకు వాటా కావాలని అడగడానికే ఈ స్వరాజ్య పాదయాత్ర బయలుదేరింది. అది గ్రామమైనా, నియోజకవర్గమైనా, జిల్లా అయినా, రాష్ట్రమైనా, దేశమైనా మన ప్రజలకి ఈ చైతన్యాన్ని ఇవ్వడానికి, రాజ్యంలో స్థానం కోసమే, రాజ్యాధికారంలో మనకు కూడా వాటా కావాలనే ఈ మాట అడుగుతున్నాం. ఇవాళ పార్లమెంటులో, చట్టసభల్లో అంటే ఈ దేశంలో 524 ఎంపీలు ఉంటే అందులో 270 స్థానాలు బీసీలకు కేటాయించాలి. ఆ పార్లమెంటులో ఆ బిల్లు పెట్టడానికి ఒక్క పార్టీ అన్న పోరాడుతుందమ్మా. మీకు ఎంత ముఖ్యమైన విషయం. 524 పార్లమెంటు సభ్యులుంటే అవి పై తీసేయండి. 500 పార్లమెంటు సభ్యుల్లో సగం 250 పార్లమెంటు సభ్యులు బీసీలకి రావాలి. దానికోసం ఒక చట్టం చేయమంటే అది మాట్లాడరాట వీళ్ళు పార్లమెంట్లో. రైతులు నువ్వు కొంటావా, ఓట్లు నువ్వు కొంటావా.
మరి 50% మందికి మనకే పార్లమెంటులో అవకాశం దొరికితే ఈ బిల్లు ద్వారా మన వాళ్ళంతా మన వర్గాలు పార్లమెంట్లో కూర్చుంటాయి. అక్కడ మన బతుకులు మాట్లాడతారు. అట్లా మన రాజకీయ చైతన్యంతో నువ్వు మంగలి పని చేసినా, కుమ్మరి పని చేసినా, గొర్రెలు దోలినా, నువ్వు ముదిరాజువైనా నీ పని నువ్వు చేసుకుంటేనే ఒక పక్కన రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి. మనం మొన్నటిదాకా ఏమన్నాం, కొద్దిగా తెలివి తెచ్చుకోరా, బజారికి పోతాను, ఊళ్ళోకి పోతాను, తెలివి కావాలని ప్రతి మనిషిని అంటాం. మనం తెలివితో ఉండాలి అన్నాం. కానీ ఇప్పుడు ఏమంటుందంటే స్వరాజ్య పాదయాత్ర ప్రతి పేదవాడు, ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ వాడు, ప్రతి చాకలన్నా, మంగళన్నా, పద్మశాలన్నా, ప్రతి సబ్బండ కులాలు, ప్రతి వాడికి రాజకీయ చైతన్యం ఉండాలి, రాజకీయ తెలివితేటలు ఉండాలి. మనకి అవి లేనంత కాలం మోసపోతాం, అవి లేనంత కాలం మనం మోసపోతాం. ప్రతి మనిషికి రాజకీయ చైతన్యం ఉండాలి. ఇందులో నా వాటా ఎంత? ఇదే భారత రాజ్యాంగం చెబుతున్న మాట. అందుకని మనందరము ఈ రాజ్యంలో వాటా సంపాదించుకోవడానికి ఈ స్వరాజ్య పాదయాత్ర ద్వారా ఈ చైతన్యం ఇవ్వడానికే ఈ 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ప్రారంభించి ఇప్పటికీ ఒక దాదాపు 400 కిలోమీటర్ల దాకా రావడం జరిగింది. ఈ స్వరాజ్య పాదయాత్ర రాష్ట్రమంతా ప్రతి గ్రామంలో ఈ చైతన్యాన్ని ఇస్తూ, ప్రజలందరికీ జ్ఞానాన్ని ఇస్తూ, అంతిమంగా 10 లక్షల మందితో హైదరాబాద్లో ఒక భారీ ముగింపు సభ ద్వారా మన ప్రజలకు ఒక విముక్తి వాక్యాన్ని అక్కడ చెప్పడానికి ఈ యొక్క మొత్తం చైతన్యాన్ని తీసుకొని రావడం జరుగుతుంది. అందుకని ఈ స్వరాజ్య పాదయాత్రలో మీ అడుగులు, మీ స్వధర్మాన్ని, మీ సహకారాన్ని అందరూ ఇందులో వేయాలని మరి మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ స్వరాజ్య పాదయాత్రని మీరంతా కాపాడుకొని ఈ యాత్రని దిగ్విజయంగా సాగించాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు. థ్యాంక్ యూ సార్. స్వశక్తి స్వధర్మంతో సాగే ఈ యొక్క 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర